గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ లో ఒక భయం కనబడదమ్మా. వాళ్ళు 50% వచ్చి అంత సంతోషంగా లేరు, భయపడుతున్నారు. ఎందుకట్లా? ఆ భయానికి మన సూచన ఏంటి తెలుసా? మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వచ్చా, ఈ స్పీకర్ డిసిషన్ తీసుకోకపోవడానికి అసెంబ్లీలో డిస్క్వాలిఫికేషన్స్ మీద సుప్రీంకోర్టు మందలిచ్చేదాకా కూడా ఓపిక బట్టి మళ్ళీ టైం కావాలని పోయి చివాట్లు తిని న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి అనాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకొని సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం తీర్పిచ్చాడు ఆయన. అంటే అది కూడా ఒక డెడ్ లైన్ అని 18th వరకు అనౌన్స్ చేయాలి, మీరు నిర్ణయం తీసుకోండి అన్నారు కదా. అందుకే కదా 17th వరకు సర్పంచ్ ఎన్నికలకు డెడ్ లైన్ పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా పెట్టింది. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కదా సర్పంచ్ ఎన్నికలది. ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, బీఆర్ఎస్ బాగా బలహీనపడ్డది అనుకుంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అందరితో రిజైన్ చేయించేవాడు, రిజైన్ చేయించి ఎన్నికలకు పొమ్మనేవాడు టికెట్ ఇచ్చి. ఆ పరిస్థితి కనబడలే. వీళ్ళకు కూడా మళ్ళీ ఎన్నికలకు పోవాలంటే ధైర్యం సరిపోలే. ఉన్న 10 సీట్లల్లో కొద్దిగా అష్యూర్డ్ సీటు కడెం శ్రీహరిదని కాంగ్రెస్ అనుకున్నది. ఎందుకంటే అక్కడ రాజయ్య క్యాండిడేట్ అయితే కనుక ఆయన మీద కొంత వ్యతిరేకత అట్లనే కొనసాగుతూ ఉంది. శ్రీహరి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందుకే ఆయన మొదటి నుంచి కూడా ఎక్కడ మాట్లాడకుండా, స్పీకర్ పిలిచినా కూడా పోకుండా తాను అసర్ట్ చేసుకుంటున్నాడు. లాస్ట్ మినిట్లో ఆయన ఆత్మను చంపుకొని కేసీఆర్ నా బాసు, నేను పార్టీలోనే ఉన్నా అని చెప్పుకునే కాడికి వచ్చింది. లాస్ట్ మినిట్లో వివరణ ఇచ్చారు. అంటే ఆయన మన ప్రవర్తనకు వ్యతిరేకమైన మాట అది. ఆయన తెలుసు నాకు పర్సనల్గా. ఆయన మీద పెద్ద కరప్షన్ అలిగేషన్స్ లేవు. ఆయన ఒక ఎడ్యుకేటెడ్గా లెక్చరర్ నుంచి ఆయన వచ్చాడు. 30 ఏళ్ళ నుంచి ఒక అందరి దృష్టిలో ఉన్నాడు. చాలాసార్లు విద్యాశాఖ మంత్రిగా, ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు. ఆయన ఆ రకంగా తన ఆత్మకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం అనేది ఒక భయం అనేది. ఏమో గెలుస్తామో లేదో, 50-50 ఛాన్సెస్ ఉంటున్నాయి. వాళ్ళంత బలహీన పడలేదు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత వస్తున్నది. ఆ వ్యతిరేకత వల్లనే ఇవాళ అధికార పార్టీ తరఫున నిలబడే వాళ్ళల్లో కూడా ఒక 50% మాత్రమే గెలవగలిగారు. రేపు 3 ఏళ్ళ టీఆర్ఎస్ అధికారంలో రాదని తెలిసి కూడా ప్రజల డెవలప్మెంట్ కంటే కూడా రేవంత్ వ్యతిరేకతనే ప్రదర్శించారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ ఇండికేషన్స్ ఈ ఎన్నికల్లో కనబడ్డాయి. బట్ ఏదెట్లున్నా కూడా రేపు వచ్చే ఎంపీటీసీలు ఆ ఎన్నికలు ఏవైతే ఉంటాయో అది కొంత పార్టీల బలాబలాన్ని అధికారికంగా, ఎందుకంటే వాళ్ళకు బీఫామ్స్ ఇస్తారు, ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో కూడా పార్టీ కింద వచ్చినాయని చెప్పి ఉంటుంది. కాబట్టి దానికి ఇది ఒక కర్టెన్ రేజర్ లాగా ముందు జరిగింది. ఇదే ఫలితం దాదాపు అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక బీసీ వాయిస్ అనేది కొంత వినబడ్డది. ఎక్కడెక్కడైతే కొంత బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కొంత ఆదరించారు. బీసీ వాయిస్ ఇక్కడ కూడా మనకు రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళ జనరల్ సీట్లలో బీసీలకు ఇచ్చినా గెలిచిండ్రు, కొన్ని స్థానాల్లో ఓడిపోయిండ్రు. బట్ ఈ బీసీ వాయిస్తో పాటుగా బీఆర్ఎస్ పట్ల కూడా కొంత సానుకూలత కనబడ్డది. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది అంటున్నప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీల్లో కూడా సెకండ్ ప్లేస్లో 4000+ అనేమో బీఆర్ఎస్లో ఉంటే 6000+లో కాంగ్రెస్ అనేది కనిపిస్తోంది కదా. అంటే నేను అనేది వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసినంత బలం రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా బలహీన పడలేదు. అంటే మనము విత్తనంలో ముఖం చూడగలగాలి ఆ పొటెన్షియాలిటీని. ఇప్పుడున్న గ్రామీణ వాతావరణం చూస్తే జనరల్గా సర్పంచ్ ఎలక్షన్లో అధికార పార్టీకి అనుకూలంగా అవుతాయి, పనులు చేసుకోవచ్చు అన్నట్టుగా జనం కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారు. అంత వన్ సైడ్ వేవ్ అయితే రాలేదు, గట్టిగా ఆపగలిగారు. ఆ మేరకు అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్. కాంగ్రెస్కి ఆ మేరకు అది ఒక భయాన్ని క్రియేట్ చేసింది. అంత ధైర్యంగా మనం ఎమ్మెల్యేలను పెట్టి గెలుస్తారని చెప్పే పరిస్థితి లేదు అనేది అర్థమైంది. రెండవది, అప్పుడు వచ్చిన వేవ్ అయితే కనబడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో వన్ సైడ్ వేవ్ వచ్చిందో 50,000తో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇలా సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారు చాలా గ్రామాలలో. అప్పటి లీడ్ ఇప్పుడు లేదు వాళ్ళకి. అది చాలు కదా వాళ్ళకు గ్రాఫ్ పడిపోతుందని చెప్పడానికి. ఇప్పుడు అన్డినేబుల్గా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా వాళ్ళు బలపరిచినటువంటి వాళ్ళే అక్కడ ఉంటారు. అయినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేకుంటే కాంగ్రెస్ పార్టీగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలకు ఇప్పుడు 6,000కు పైగా సర్పంచులు వచ్చారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నమ్మారనుకోవాలా, నమ్మలేదు, ఇంకా నమ్మకం కుదరలేదు అనేది ఉందా?
అంటే ఈయన నన్ను కోసిన పైసలు లేవని చెప్పి ఏదైతే అన్నాడో అది బాగా చర్చ అయింది గ్రామాలలో. అంటే ఆయన దగ్గర డబ్బులు లేవంటాడు కదా, ఇంకా ఆయన ఏం డెవలప్ చేస్తాడు. దాన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకున్నది. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు ఉంటే పెన్షన్లు ఇచ్చేటోడు కదా, ఇలా సుప్రీంకోర్టు పోవాల్సి వచ్చింది పెన్షన్స్ కోసం. అంటే రిటైర్ అయిన తర్వాత 2 years అయినా కూడా వాళ్ళకు డబ్బులు ఇస్తలేడు అని అంటే, ఇంకా పెన్షనర్ల డబ్బులు కూడా ఇవ్వకపోతే ఇక ఏం పరిపాలన ఇది. తర్వాత ఇప్పుడు నేను రైతునమ్మా, నేను 2023 నవంబర్ 30న ఎన్నికలు జరిగే నాటికి నాకు ఖరీఫ్ వచ్చింది కానీ రబీ పంట ఏసంగి పంటది ఒకటి రాలేదు. తర్వాత 4 పంటలు, మొత్తం 5 పంటలు. 5 పంటలు నాకు ఒక్కసారి డబ్బులు పడ్డాయి. నా విషయమే చెప్తున్నా. అంటే ఇంకా 4 పంటలకు డ్యూ ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో నాలాగానే అందరికి కూడా అట్లే ఉండదు. తర్వాత నేను ఏ ఊరికి పోయినా ఫస్ట్ అడుగుతా 2 లక్షలు మాఫ్ అయినాయని. ఒకటే ఇంట్లో అన్నకు మాఫ్ అయిన తమ్మునికి కాలేదు. చాలా ఉన్నారు అట్లా లెక్క తీస్తే. అంటే more than 50% రాలేదు. ఇది రుణమాఫీ. తర్వాత 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 సార్లు వచ్చినాయి డబ్బులు. 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు ఒకసారి వచ్చినాయి. రావాల్సింది మొత్తం 5 సార్లు. ఒకటేమో పాత డ్యూ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇది యాసంగి పంటలది. 4 ఏమో ఈయన పంటలు. మరి ఇట్లున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మా డబ్బులు వస్తాయి అభివృద్ధి చేస్తామని ఎట్లా అనుకుంటారు. రెండవది, కొన్ని వేల మంది సర్పంచ్లకు బిల్లులు రాలేదు. ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి? 2021-22 నుంచి పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులు కేసీఆర్ క్లియర్ చేయలేదు, ఆ బిల్లులు రేవంత్ రెడ్డి క్లియర్ చేయలేదు. మిషన్ భగీరథ పనులే కూడా బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్టర్లే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు చెక్ డ్యామ్లో పక్క వెళ్ళిపోతూ ఉన్నాయి, వాళ్ళకి ఇంతవరకు బిల్లులు రాలేదు. చెప్పండి, ఇట్లున్నప్పుడు ధైర్యం ఎట్లా వస్తుంది? ఈ కాంగ్రెస్కి ఎత్తే వీళ్ళు మన ఊరిని అభివృద్ధి చేస్తారని వస్తుందా? తిడతారు, డబ్బులు ఇస్తలేడు, పాత డ్యూ ఇస్తలేడు. పల్లె ప్రగతి పనులు చేసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు డ్యూలు రాలేదు. వైకుంఠ ధామాని అయితే అన్ని పెండింగే ఉన్నాయి. వైకుంఠ ధామాలన్నీ సర్పంచ్లే చేశారు, మొత్తం పెండింగే. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలకి ఎలక్షన్స్ జరుగుతాయో జరగవా? వాటికి సంబంధించి ఒక నిర్ణయం అన్ని పార్టీలను కలిసి కూర్చొని ఒక సమావేశాలు ఏర్పాటు చేసి డెసిషన్ తీసుకుంటామన్నారు. ఎందుకు అవసరం ఏమున్నది? ఎట్లా బీసీ రిజర్వేషన్లు ఇస్తలేడు. ఈయనప్పుడు ఇదే పద్ధతిలో సర్పంచ్ అయిపోయినాయి కాబట్టి ఇదే వేవ్లో కొట్టిపడేస్తారు. ఇక దాన్ని కాలయాపన చేస్తారని నేను అనుకోవట్లేదు. కాకపోతే అక్కడ డబ్బుల ప్రాధాన్యత బాగా కనబడుతుంది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఆ నిలబడ్డ అభ్యర్థులే భూములు అమ్ముకున్నారు, అప్పులు చేసిండ్రు. తలా 50 లక్షలు 60 లక్షలు. ఆడ కూడా ఓటుకు 1000 రూపాయల నుంచి 5000 దాకా పోయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓట్లు 5000 పెట్టుకోవడం. ఇదివరకు ఏంటంటే ఆడపిల్లలు ఇచ్చేటోళ్ళు, అంటే గొర్రెలు మేకలు, తర్వాత మందు పోయించేటోళ్ళు, దావత్ చేసేటోళ్ళు, బిర్యానీ తినిపించేటోళ్ళు. బట్ ఈసారి మాత్రం ఓటుకు 1000 నుంచి 5000 దాకా ఇచ్చారు. అంటే బాగా పిరమైపోయింది ఎన్నిక. రేపు ఎంపీటీసీలు ఈ జెడ్పీటీసీల కాడికి వచ్చేసరికి ₹1,00,00,000 తక్కువ కాదు ఒక జెడ్పీటీసీకి, నాకు తెలిసి. అయితే ఇప్పుడే 50 నుంచి 60 లక్షలు పెట్టుకున్నారు సర్పంచ్. జెడ్పీటీసీ 2-3 కోట్లు పెట్టాల్సి వస్తుంది. ఇట్లా తయారైంది తెలంగాణ. సో ఎందుకంత ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు? యాక్చువల్గా అక్కడ క్యాండిడేట్లుగా పెట్టుకుంటున్నారా? పార్టీలు బలపరిచాయి కాబట్టి పార్టీల సపోర్ట్ కూడా ఉందంటారా డబ్బులు పంచడంలో? ఎమ్మెల్యే అంటే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం పార్టీలు పెద్ద గీయలేదు. ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మినిస్టర్స్కో ఎమ్మెల్యేస్కో దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు ₹1,00,000 2,00,000 ఇచ్చారు. కానీ వాళ్ళు పెట్టుకున్న ఖర్చుకున్న వీళ్ళు ఇచ్చింది చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఓకే, 50-60 లక్షలు ఒక్కొక్క సర్పంచ్ క్యాండిడేట్ ఖర్చు పెట్టిందంటే. ఎప్పుడో ఒకసారి బీబీ వినాయక్ ఫాదర్ ఎవరో పోటీ చేశారు సర్పంచ్గా, ₹1,00,00,000 ఖర్చు అయిందని చెప్తే ఆశ్చర్యపోయినాం, అది 20 ఏళ్ళ కింద. కానీ ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా 50 లక్షలు ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టిండంటే చూడండి. నాకు తెలిసి ఏ ఊర్లో అడగండి, లక్కీ ఏంటంటే కొన్ని ఊళ్ళలో యునానిమస్ అయింది, వాళ్ళ అదృష్టవంతులు. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా 10 లక్షలు ఎంతో ₹1,00,00,000 ఏదో అనౌన్స్ చేసినట్టు ఉన్నారు కదా, అందరు కలిసి పంచుకున్నారు, తీసుకున్నారు. కానీ చాలా గ్రామాలలో యునానిమస్ జరగలేదు. అక్కడ మాత్రం 2 పార్టీలకు కలిపి ₹1,00,00,000 పైనే ఖర్చు పెట్టారు.
సో ఇప్పుడు ఈ ఎన్నికలు ఇవన్నీ ఒక పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా ఫిరాయింపులకు సంబంధించి దీనికి లింక్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అయితే మా పార్టీలో లేరు, పార్టీ మారారని. స్పీకర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. ఎమ్మెల్యేలు చెప్తోంది ఏంటంటే అభివృద్ధి కోసమే మేము సీఎంని కలిసాము అని. ఆ 10 మంది ఇప్పుడు ఒక శల్య పరీక్ష, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళు నిరూపించుకోవాలా, లేకపోతే సుప్రీంకోర్టులో తేలుతుందా? బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అంటే ఇప్పుడు కామన్ సెన్స్తో జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ఈ తీర్పు ఇది. ఆయన మనస్సాక్షికి అంతఃకరణ శుద్ధికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతఃకరణ శుద్ధి, మనస్సాక్షి, రాగద్వేషాలకు అతీతంగానే అన్నీ చెప్తారు. కానీ వాళ్ళ స్పీకర్తో నా తీర్పు చెప్పింది ఎవరు? ఖచ్చితంగా వెనకాల ముఖ్యమంత్రి ఉంటాడు. ఎందుకంటే మీరు పాత బయట చేయండి ప్రసాదరావు గారి, నేను ఫిరాయింపులను ప్రోత్సహించేవాడిని కాదు, ఈ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో నేను టాలరేట్ చేయను అని చెప్పి ఈ ఫిరాయింపుల మీదనే ఆయన స్పీకర్గా మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి. బట్ ఇవాళ ఎందుకు అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే వెనకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు చెప్పినట్టు చేయాలి కాబట్టి, లేదంటే రాజీనామా చేసిపోవాలి. కాకుండా ఆధారాలు సరిగ్గా సమర్పించలేదు, సరైనటువంటి ఆధారాలు లేని కారణంగా. ఇప్పుడు మనం బయట నుంచి టీవీలు చూస్తాం, స్పీకర్ ఎదురుగానే కూర్చుంటారు. వాళ్ళు ఏడ కూర్చుంటారమ్మా, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటారు? వాళ్ళు ట్రెజరీ బెంచెస్ కాంగ్రెస్ వాళ్ళతో పాటు కూర్చుంటారు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చుంటారు. ఇది అసెంబ్లీలో కనబడే దృశ్యం. అంటే వాళ్ళు కూర్చుంటున్నది బీఆర్ఎస్తోనే, వాళ్ళు కూర్చుంటున్నది కాంగ్రెస్ వాళ్ళతోనే. ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోతే వాళ్ళ ఫ్లెక్సీలు అన్నిటి మీద ఏ ఫ్లెక్సీలో వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయి? కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటున్నాయి రేవంత్ రెడ్డి పక్కన, లేదా కేసీఆర్ పక్కన వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయా? బీఆర్ఎస్ పెట్టిన ఏ మీటింగులు అయినా, ఈ ఫిరాయింపులు అయినా, 10 మంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో మీటింగ్లు అయినాయి, ఏ మీటింగులైనా కేటీఆర్ పోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే డ్యాస్ మీద ఉన్నాడా? పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి కండువేసి ఆయన చెప్పడము, ఈయన దానికి రెస్పాండ్ అవ్వడము, కాంగ్రెస్లోకి ఎందుకు పోతున్నాడో చెప్పిండు, విజువల్ ఉంది. తర్వాత ఆయన సాక్షాత్తు ఆయనను అడ్వైజర్గానే పెట్టిండు గవర్నమెంట్కి. ఏం కావాలమ్మా సాక్ష్యాలు? ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు బీఫామ్ నాగేందర్కి ఇచ్చినప్పుడే నువ్వు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినావు, వెంటనే నువ్వు రిజైన్ చేయని చెప్పాలి కదా రేవంత్ రెడ్డి. అక్కడనేమో ఆయన ఏమంటాడు, రాహుల్ గాంధీ ఇది మా నాన్న తెచ్చిన ఫిరాయింపుల బిల్లు, ఫిరాయింపుల వ్యతిరేక బిల్లు, ఎవరు అమలు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేస్తుంది అని చెప్పి నేను వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకున్నాక పోతే చివాట్లు తిన్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్పిన కదా, ఊరూరా తిరిగి ప్రచారం చేసినాం కదా, వాళ్ళు పోటీ చేసేటప్పుడు వాళ్ళు రిజైన్ చేసి పోటీ చేస్తారు తప్ప ఫిరాయింపులను మేము ఎంకరేజ్ చేయం, మా పార్టీలోకి ఎవరు రావాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రిజైన్ చేయాలి, మళ్ళీ పోటీ చేయాలి, కావాలని టికెట్ ఇస్తామని చెప్పాడు. ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన పార్టీని కలుపుకున్నాడు అప్పుడు టీడీపీని, కాంగ్రెస్ను. ఇప్పుడు నేను కూడా టీఆర్ఎస్ను మొత్తం కలుపుకుంటా, 28 మంది ఎమ్మెల్యేలు అయితే చాలు, 26 మంది ఎంతో 38 మంది ఉన్నారు, వాళ్ళు ఒకరు చనిపోయినలు, ఆ 26 మంది కూడా నాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి కలుపుకున్నా నేను. ఇది ఒక ప్రాసెస్, కొద్ది రోజులు ఓపిక పట్టండి, టీఆర్ఎస్ పార్టీ ఉండదు, లెజిస్లేచర్ పార్టీ మొత్తం కలుస్తుంది అని చెప్పిండు. అప్పుడు గేట్లు ఎత్తాము వస్తారు అనే మాట మరి రాలే కదా. అంటే ఇప్పుడైనా రాహుల్ గాంధీ ఏం చేయాల్సి ఉండే, వాళ్ళతో రిజైన్ చేయించి మళ్ళీ ఎడిట్ చేయమని చెప్పాలి. ఈయనకు ఒక్క ఆధారం దొరికింది స్పీకర్కి, ఏంటంటే వాళ్ళ మంత్లీ సాలరీ నుంచి ఎల్పీకి డబ్బులు పోతున్నాయి. అది ఎవరి చేతిలో ఉన్నది? ఆ క్యాండిడేటే చెప్పాలి, ఈ డబ్బులు కట్ చేయడం ఆపండి అని డిక్లరేషన్ ఇస్తేనే ఆడ కట్ చేయడం ఆపుతారు. వాళ్ళు ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక సాక్ష్యం. రేపు ఏదైనా అయినప్పుడు మేము ఇంకా టీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకోవడానికి మా డబ్బులు పోతున్నాయా లేదా? మీరు కావాలనే చేస్తున్నారు, మీరు ఇటు తిరుగుతున్నారు, డబ్బులు మీకు లెక్క కాదు, ఆ కొద్ది అమౌంట్ పెద్ద లెక్క కాదు. పోనీ అట్లన్న ఒక సాక్ష్యంగా మనకు ఉంటుందని ఒక సాక్ష్యం పెట్టుకున్నారు. ఆ టెక్నికల్ గ్రౌండ్ మీద అలా తీర్పు చెప్పాడు ఆయన. కానీ ఆయన కళ్ళ ముందట వాళ్ళు ఏ పార్టీ దిక్కు మాట్లాడుతున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి టైం ఇచ్చేటప్పుడు ఏ పార్టీ ప్రకారం ఇస్తున్నారు మాట్లాడడానికి. చీము నెత్తురున్న పొలిటీషియన్స్ ఎవరైనా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఇవాళ చట్టానికో సుప్రీంకోర్టుకో టెక్నికల్ గ్రౌండ్ల మీద కొట్టేయడానికి స్పీకర్కో కాదు జవాబుదారీ, ఓటేసిన ప్రజలకు జవాబుదారీ. ఓటేసిన ప్రజలు వీళ్ళని ఏ పార్టీలో ఉన్నారని అనుకుంటాను. వీళ్ళు పోవడమే కాక వాళ్ళకు కూడా కండువాలు కప్పించారు కదా లోకల్ నాయకులకు. కాబట్టి వీళ్ళు జవాబుదారీ ప్రజలకు. రేపు ఎన్నికల్లో సుప్రీంకోర్టు జడ్జి వచ్చి ఓటేయడు, ప్రసాద్ గారు వచ్చి ఓటేయరు.
ఓటేసేది ప్రజలు, అవును. ప్రజలకు జవాబుదారి. ప్రజల దగ్గర వీళ్ళు ఆత్మను చంపుకున్నారు కదా. ఇదే పని గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. అప్పుడేమో యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ కోర్టు దాకా వెళ్ళడం, దీన్ని చేసిందంతా అనైతికమని మాట్లాడడం ఎందుకు? నేను అనేది ఇద్దరు చేసింది తప్పే. వాళ్ళకు కూడా 200 దాదాపు 88 మంది గెలిచిన తర్వాత ఫుల్ మెజారిటీ ఉన్నాక ఈ పార్టీలను ఖతం చేద్దాము అన్నప్పుడు ఎవరో, నేను చైర్మన్గా ఉన్నా, ఛానల్లో అడిగారు ప్రతిపక్షమే లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ గారు అని. అంటే ప్రతిపక్షం లేకుండా చేయడం సాధ్యం కాదు. ఒక ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం చాలా అవసరం. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆయన పార్టీలనే ప్రతిపక్షం వస్తుందని చెప్పాను. ఆ రోజు చెప్పాను నేను. అదొక తప్పుడు నిర్ణయం. అది మొదటిసారి అంటే అధికారాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ తప్పులు చేసిండు, పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేసిండు అనుకోవచ్చు. రెండోసారి ఆయన చేసింది 100% తప్పు. అప్పటికే 88 ఉన్నాయి వాళ్ళకి. అందుకే నైతికంగా అంటే ఎన్ని తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఖరీదైంది ఎన్నిక? ఒక సర్పంచ్ 5,000 పెట్టి ఎందుకు కొంటున్నాడు? బై ఎలక్షన్లు వచ్చినప్పుడు పట్టుదల పోయి ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంచారు. ఇద్దరు తప్పులున్నాయి కదా అందులో. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరము, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. మరి మీరు తప్పులు చేసి మళ్ళీ అలా వాళ్ళని తప్పులు చేస్తుండ్రని ఏలుపెట్టి చూపెట్టేది ఎక్కడ ఉంటుంది? నైతికంగా అది శోభను ఇవ్వదు కదా. కానీ ఇప్పుడన్నా గుణపాఠం నేర్చుకోవాలి. చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకూడదు. అలా నుంచి గుణపాఠాలు తీసుకోవాలి. విలువలకు కొంచెం పట్టం కట్టాలి. మనం పోయినాక మిగిలేది ఏంది? మనకున్న మంచి పేరే కదా. నీ ఆస్తులు అంతస్తులు ఉంటాయా? కరిగిపోతాయి. మిగిలేదే మంచి పేరు. కాబట్టి కేసీఆర్ గారు కూడా మళ్ళొకసారి ఆలోచించాలి. ఆయన ఇవాళ తెలంగాణను తెచ్చి ఒక ఆకాశం అంత ఎత్తే తీయండు. ఇవాళ రాజకీయాలలో విలువలను పాటించకపోతే పాతాళాన్ని పడిపోతాడు కదా. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా ఆయన. సో ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కోర్టు దగ్గరికి మళ్ళీ వెళ్తారా? రివోక్ చేయమని అడుగుతారా? సుప్రీంకోర్టుకి వెళ్తారు వాళ్ళు. హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్తారు. దాని మీద కాలయాపన జరుగుతుంది. కావలసినంత కాలయాపన జరుగుతుంది. ఇంకొక 6 నెలలకో 3 నెలలకో రిజల్ట్స్ అనగా అప్పుడు తీర్పు వస్తుంది. ఏం లాభం? అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. మిగిలిన 3 ఏళ్లలో మీరు చెప్తున్న దాన్ని బట్టి 4.5 ఏళ్ల తర్వాత మాత్రమే ఒక ఫలితం వస్తుంది. అంటే చాలా కేసులు ఈ యాంటీ డిఫెక్షన్ కావచ్చు, ఎన్నికలల్లో 2 ఓట్లతో 10 ఓట్లతో 100 ఓట్లతో పోయిన వాళ్ళు ఎత్తారు కదా. ఇవన్నీ కూడా ఎలక్షన్ పిటిషన్స్ అన్నీ కూడా చాలా కేసులు ఆ టర్మ్ అయిపోయాక తీర్పులు వచ్చినాయి. ఏం లాభం? అవును, దీనికంటే ముందు కూడా అదే జరిగింది కదా. ఇవి స్పెషల్ కోర్టు పెట్టి డే టు డే ట్రయల్ చేసి తీర్పులు చెప్పాల్సినవి. స్పీకర్ దగ్గరనే 2 ఏళ్ళు పడితే ఏడాది పైన పట్టింది కదా. మరి కోర్టులలో సహజంగానే సంవత్సరాల కొద్ది పడుతుంది. ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడడానికైనా కేసీఆర్ 9 నెలల తర్వాత మళ్ళీ రాష్ట్ర కార్యవర్గ భేటీ అని తెలంగాణ భవన్లో జరగబోతోంది. ఈ సండే ఆయన హాజరవుతున్నారు. వీటి గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం ఏం లేదు ఆయన. ఎందుకంటే తను కూడా చేశాడు కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్ల మీద ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన మాట్లాడాల్సింది జలదోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నది, తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రమాదం ఏర్పడ్డది. ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నా కూడా తెలంగాణ అస్తిత్వం అనేది ఆయన తీసుకోకపోతే భవిష్యత్తు కొంచెం గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి తెలంగాణ అస్తిత్వ నినాదాన్ని ఎత్తుకోవాలి. ఎందుకు బతుకమ్మ మాయమైంది తెలంగాణ తల్లి చేతుల్లోంచి, ఎందుకు కిరీటం మాయమైంది, ఆయన ఏర్పాటు చేసినాయి కదా. అవన్నీ ప్రజలు ఆరాధ్యంగా తీసుకున్నారు కదా. ప్రజల విశ్వాసాలను ఎందుకు వమ్ము చేస్తున్నాడు? ఇట్లాంటి ఇప్పుడు ప్రతి తెలంగాణకు సంబంధించిన జలవనరుల దోపిడీ కావచ్చు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం కావచ్చు, వాటి మీద మాట్లాడాలి ఆయన. తర్వాత ఆయన నిర్మించిన చెక్ డ్యామ్లను పేల్చేస్తున్నారు. చెక్ డ్యామ్లు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఆనాటి తెలంగాణ పరిస్థితి ఏంది, ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంది, తను ఇంతవరకు డెవలప్ చేయగలిగాడు? ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. కాళేశ్వరం విషయంలో వచ్చింది, అవినీతి విషయంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. సరే, ఆయన చాలా టాక్ట్ఫుల్ లీడర్. ఆయన కొన్ని ప్రజలు మర్చిపోయిన వాటిని మళ్ళీ గెలకడు. కొన్ని యథాలాపంగా ప్రజల్లో ఏవైతే నలుగుతున్నాయో వాటిని పట్టించుకోడు. అట్లీస్ట్ ఆయన జలసాధన ఉద్యమం 2.0 స్టార్ట్ చేయకపోతే భవిష్యత్తు మళ్ళీ ఒక డోలాయమానంగానే ఉంటుంది. ఒక బలమైన ప్రతిపక్షంగా 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ తనంతాను రుజువు చేసుకున్నది. బట్ ఈ వేగం అనేది ఇంకా పెంచాలి. కేసీఆర్ గారు ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీలో కూర్చోపోయినా పర్లేదు, బట్ ప్రజాక్షేత్రంలోకి రావాలి. ఏ డ్యామ్లు అయితే విధ్వంసం అవుతున్నాయో అక్కడికి పోవాలి, చూడాలి, ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. ఇవి ఎందుకు కట్టినాం? రేపు
ఇంకొకరు చెక్ డ్యామ్ బెయిల్ చేయకుండా అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎఫ్ఐఆర్ లాగా ఉంటున్నాయి, విచారణ ఎందుకు పెండింగ్ ఉంటుంది? మేడిగడ్డ మీద ఎఫ్ఐఆర్ ఏమైంది? మేడిగడ్డ ఎఫ్ఐఆర్ దుమ్ము దులిపి దాన్ని బయటికి తీయించాలి, ఛార్జ్షీట్ పెట్టేయాలి, దొంగలు ఎవరో పట్టుకోవాలి, అది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి రుజువు చేయించాలి. ఇప్పుడు జలవనరుల గురించి తన అథారిటీ, తను సృష్టించిన ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ చేశాడు, ఎందుకు ముందుకు పోతలేదు? ఇవాళ యథేచ్ఛగా గోదావరి జలాలను రాయలసీమ తరలించకపోయే కుట్ర మొదలైంది. దాన్ని రకరకాల పేర్లతో బనకచెర్ల కావచ్చు, నల్లమల సాగర్ కావచ్చు, కేంద్రం ఎట్లా అనుమతిస్తుంది? ఇటువంటి వాటికి కేంద్రం ఎందుకు దాన్ని తాచారం చేస్తున్నది? నీళ్ళు ఎక్కడున్నాయి? మన వాటా ఏమైంది? ప్రజేష్ కుమార్ దగ్గర ఎందుకు డిలే అవుతున్నది? ఇట్లాంటివి అన్ని విషయాల మీద ఆయన నోరు తెరిచి మాట్లాడకపోయినట్టయితే మళ్ళీ వెనుకబడిపోతారు వాళ్ళు. ఇప్పుడు కృష్ణా జలాలు కావచ్చు, మీరన్నట్టుగా జల నిర్వహణకి సంబంధించి సవాళ్ళే విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు రండి, వచ్చి కూర్చోండి, నాతో చర్చకి మీరు సిద్ధమా అనేటువంటి ఒక సవాల్ వేస్తున్నారు. అంటే వీళ్ళు కూడా ఫోకస్ పెడుతున్నారనే కదా, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు కావచ్చు, ఫెయిర్ షేర్ ఏదైతే ఉందో మన వాటా మనకు దక్కాలి, న్యాయమైన వాటా మనకు రావాలి అని వీళ్ళు కూడా పోరాడుతున్నట్టే కదా. పోరాడడం కాదు, మాట్లాడడం కూడా లేదు కదా. పోరాడడం అంటున్నారు మీరు, మాట్లాడు కూడా లేదు కదా. చెప్పండి, నాగార్జున సార్ ఎవరి చేతిలో ఉండాలి? విభజన చట్టం ప్రకారం నాగార్జున సార్ తెలంగాణకు, శ్రీశైలం ఆంధ్రకు. ఇప్పుడు నాగార్జున సార్ ఎవరి చేతిలో ఉంది? అంటే ఇట్లాంటివన్నీ కేఆర్ఎంబి నాగార్జున సార్ మీద రిపేర్లకు ఆంధ్రకి ఎట్లా అధికారం ఇస్తుంది? వాళ్ళు చేయలేదు, ఇప్పుడు తెలంగాణని ఎట్లా అడుగుతుంది? కేసీఆర్ కావాలని ఒక జలయజ్ఞం చేశారా, లేకపోతే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇంత తీసుకొని వచ్చారు, ఇవన్నీ అంటున్నప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడకుండానే సైలెంట్గానే ఉంటున్నారు కదా. ఆయన అసలు బయటికి కూడా రావట్లేరు. ఏమవుతోంది, ఇటు ఎన్ని ఎన్నికలు వచ్చిపోతున్నాయి, లేకపోతే ఎన్ని ప్రజా పోరాటాలు చేయాల్సినవి ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడట్లేదు. 9 నెలల తర్వాత పార్టీ నాయకులకి అధికారికంగా తెలంగాణ భవన్లో ఆయన కలవబోతున్నారు. అందుకే ఇప్పుడు 2 సంవత్సరాలు మాట్లాడకపోవడంలో ఒక అర్థం ఉంది. ఏంటంటే రేవంత్ రెడ్డి అనేవాడు ఇమ్మెచ్యూర్డ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి ఓ 2 సంవత్సరాల సమయం ఇద్దాం, ఏమన్నా సరిదిద్దుకుంటాడేమో అనుకుంటే మొత్తం తెలంగాణను ఆగం చేస్తున్నాడు. ఈయన 9.5 సంవత్సరాలు చేసిన అప్పు ఆయన 3 ఏళ్లలో కంప్లీట్ చేసేటట్టున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 2.88 lakh crore, 2,88,000 కోట్లు. ఏది 2 ఏళ్లలో ఈయన చేసిన అప్పు. ఆయనేమో మొత్తం 9.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈయన చేసిన అప్పేమో పెన్షన్లకు, పథకాలకు పెడుతున్నాడు, ఒక్కటి కూడా తిరిగి రాదు. మళ్ళా ఆయనేమో పెట్టుబడి వ్యయం చేశాడు, 85% ప్రాజెక్టుల మీద, మనకు ప్రొడక్టివ్ సెక్టర్ మీద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తెచ్చిన అప్పు కూడా కేసీఆర్ సద్వినియోగం చేశాడు. అందుకే 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం 1,12,000 కోట్లకు చేర్చాడు. ఆయన ఒక మంచి పునాది వేసిండు. ఈయన ఏం చేయకపోయినా కూడా ఆయన చేసిన పునాది మీద ఇవాళ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఇవాళ అదే ట్యాక్స్ 1,61,000 కోట్లకు పెరిగిందంటే రేవంత్ రెడ్డి చేసిన గొప్పతనం ఏం లేదు. ఆయన వల్ల ఇంకా ట్యాక్స్ ఇన్కమ్ తగ్గింది, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రొడక్షన్ తగ్గింది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 3rd ప్లేస్ పోయింది ఇండస్ట్రీ, జిఎస్డిపిలో 2nd ప్లేస్లో వ్యవసాయం వచ్చింది. అంటే కేసీఆర్ క్రియేట్ చేసిన పునాది మీద ముందుకు తీసుకుపోవడానికి బదులు తిరోగమన దిశ స్టార్ట్ అయిందని కాగే చెప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక ప్రగతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేసినది తిరోగమన దిశలో ఉంది అని చెప్పి కామెంట్ చేసింది. మీరు తిరోగమన దిశ అంటున్నారు. ఇప్పుడు 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కాబోతోంది అనేదే కదా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. ఆ దిశగానే పెట్టుబడులు అనేవి వస్తున్నాయి. 5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల్లో అయింది కదా. ఇప్పుడు నంబర్స్ చూపెట్టొచ్చమ్మా. ఇప్పుడు సంతకాలు పెట్టారు, ఇది కొంచెం దీన్ని పక్కకు పెట్టి ఈ రైజింగ్ సమ్మిట్ నాటికున్న పరిస్థితి ఏందనేది చూద్దాం. మొత్తం 13 సమ్మిట్లలో అటెండ్ అయ్యండి రేవంత్ రెడ్డి. జపాన్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, దావోస్ కావచ్చు. ఈ మొత్తం సమ్మిట్లలో సంతకాలు పెట్టినాయి 4,60,000 కోట్లు. వచ్చింది ఎంత తెలుసా? అప్రూవల్స్ అయినాయి. అది ఐఐసి తెలంగాణ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గరికి వచ్చినాయి అప్రూవల్స్కి 18,000 కోట్లు. అంటే 4,60,000 కోట్లు ఎక్కడ సంతకాలు అయినాయి, 18,000 కోట్లు అప్రూవల్కి వచ్చినాయి. గ్రౌండింగ్ అయింది ఎంత అంటే 12,000 కోట్లు. గ్రౌండింగ్ అయిన వాటిలల్లో సంతకాలు అయినాయి ఎన్ని అంటే 2,500 కోట్లు. అంటే 4,50,000 కోట్లకు సంతకాలు అయితే వచ్చింది ఎంత అంటే 2,500 కోట్లు. ఎంత పర్సెంటేజ్ మీరు చెప్పండి?
లెస్ దెన్ 1% సంతకాలు అయిన దానిలో. ఇప్పుడు 5,60,000 కోట్ల సంతకాలు అయినాయి అన్నారు. ఇదే ప్రపోర్షన్లో చూస్తే ఓ 1000 కోట్లన్నీ వస్తాయా? వచ్చినప్పుడు ఆలోచిద్దాం. తర్వాత అభివృద్ధి అంటే ఏందమ్మా? అభివృద్ధికి డెఫినేషన్ ఏంది? అంటే విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడితే అభివృద్ధి. ఒక రాష్ట్ర ఆదాయము ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా ఖజానాలో డబ్బులు చూపెడితే అది అభివృద్ధి అవుతుందా? ఒక అభివృద్ధికి నిర్వచనం ఏంటంటే అభివృద్ధి ప్రణాళిక గ్రామ సభ దగ్గర జరగాలి. గ్రామ సభలున్నాయి పంచాయతీరాజ్ సిస్టంలో. సర్పంచ్లు ఎన్నికైన్లు. సర్పంచ్లు ఏం చేయాలి? ఆ ఊరికి ప్రణాళికను తయారు చేయాలి. మా ఊరు మా ప్రణాళిక అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో మొదలైంది. ఈ ప్రణాళికల ఆ ఊర్లో యాదవులు ఎక్కువ ఉన్నారా, బర్రెలు ఎక్కువ కావాలన్నా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలంటే రాష్ట్ర ఆదాయం పెరగడం అంటే ఒక కుటుంబ ఆదాయం పెరగడం, ఒక గ్రామం ఆదాయం పెరగడం, ఒక మండలం ఆదాయం పెరగడం, ఒక జిల్లా ఆదాయం పెరగడం. అన్ని జిల్లాల ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఇవన్నీ ఆ విజన్ డాక్యుమెంట్లో లేవు. అది గూగుల్ చాట్ జీపీటీ, తర్వాత గ్రోకు, పర్ప్లెక్సిటీ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటికి మీరు మెసేజ్ పెట్టారనుకోండి, ఈ రాష్ట్ర ఆదాయం పెరగాలంటే గ్రోత్ ఇంజన్స్ ఐటీ, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అని ఇట్లా పెట్టామనుకోండి, అట్రాక్టింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పెడితే ఏమైందంటే డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తుంది మీకు. మీ కుటుంబాందే మీరు ఈ డిస్కషన్ అయిన తర్వాత మా ఇంట్లో ఇద్దరం ఎర్నింగ్ ఉన్నాం, మాకు 2 పిల్లలు ఉన్నారు, మాకున్న ఇన్కమ్ ఇది, మా ఎకానమీ పెంచుకోవాలంటే మేమేం చేయాలంటే అదొక విజన్ ఇస్తుంది మీకు. ఆ విజన్ అనేది కంప్యూటర్ ఇచ్చే విజన్లో ప్రజల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు, చాకలాయనకు దోబిఘాట్ కావాలి, డ్రై క్లీనర్స్ కావాలి, మంగళాయనకు అలెగ్జాండర్ లాంటి బ్రాండెడ్ కావాలి మంగళ షాపులు, అట్లనే గొల్లలో గొర్రెలు కావాలి, వీళ్ళ కుర్మలకు వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు కావాలి, కంబళ్ళ పరిశ్రమ కావాలి, ఇవన్నీ చెప్పదు. అదేం చేస్తుందంటే ఇవాళ రేపు గ్రోత్ అంటే ఏంది? మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేయాలి, విప్రో ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ నుంచి బిల్ గేట్స్ రావాలి డబ్బులు తీసుకొని. ఎంతసేపు ఈ రకమైన గ్రోతే చూపెడతాను తప్ప దానికి ఒక సాచురేషన్ వస్తుంది. ఇప్పుడు సిలికాన్ ఇండస్ట్రీ అన్నారు. సిలికాన్ ఇండస్ట్రీ మొత్తము అక్కడికి పోతున్నది కదా, మన తైవాన్ నుంచి. తర్వాత టాటాస్ వీళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకొని దొలేరాకు తీసుకుపోయారు గుజరాత్కి. ఆ సిటీయే పడుతుంది సార్ అక్కడ ఒక పెద్దది. అట్లా సాచురేషన్ వస్తుంది వాటికి. ఎందుకు రావు డబ్బులు అంటే ఇక్కడ వీళ్ళ మాటలు ఇవన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లలో రేవంత్ రెడ్డి అనేటివన్నీ వస్తూ ఉంటాయి. నన్ను కోసిన డబ్బులు లేవు, నేను అప్పుల కోసం పోతే బ్యాంకులు చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నాయి. అరే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? ఇప్పుడు మారిపోయినట్టుంది కదా, ఇప్పుడు అలాంటి మాటలు ఏం మాట్లాడట్లేదు. ఆయనంతా అభివృద్ధి గురించి 2047 గురించి 3 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు భారతదేశమే ఇన్నేళ్ల తర్వాత 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతోంది. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఇప్పుడు ఎదిగింది అనుకుంటే తెలంగాణ ఓన్లీ ఒక స్టేట్. చెప్పడానికి ఎన్నన్నా చెప్పొచ్చు అమ్మా, చెప్పడానికి ఎన్నన్నా చెప్పొచ్చు. దానికి అదొక పాజిటివ్ ఫీల్, ఒక కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తోంది కదా అందులో, లేదా? లేదు. ఎందుకంటే కనీసం దానికి రోడ్ మ్యాప్ ఉండాలి. రోడ్ మ్యాప్ లేదు కదా అందులో. నీకు ఆ డాక్యుమెంట్ మీరు చదివినలో లేదో 80 పేజీల పైన ఉంది, అందులో రోడ్ మ్యాప్ లేదు. ఎంతసేపు షెడ్యూల్ పెడతాము దీనికి. ఇప్పుడు అందులో ఇప్పుడు 420 హామీలు ఎట్లయితే ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చారో, ఇంకో 420 హామీలు ఇది చేస్తాం అది చేస్తామని ఉన్నది. నీ దగ్గర డబ్బులు లేవు కదా, నీ దగ్గర డబ్బు లేదు, నీకు అప్పు పుట్టట్లేదు, తెచ్చిన అప్పులను కూడా నువ్వు సద్వినియోగం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఎఫ్ఆర్బిఎం కంటే అధిగమించి అప్పులు చేసినావు. 2 సంవత్సరాల్లో 2,88,000 కోట్లు తెచ్చినావు. నువ్వు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తలేవు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మౌలిక వసతులు కల్పిస్తలేవు. ఒక 4 సిటీ చేస్తే సరిపోద్దా? అక్కడ నీకు ఏ ఇండస్ట్రీ వచ్చింది? నువ్వు ఫార్మా ఇండస్ట్రీస్ అన్న ఒక క్లస్టర్ చేద్దామని కేసీఆర్ ప్లాన్ చేశాడు, నువ్వు దాన్ని డీసెంట్రలైజ్ చేసినావు. నువ్వు చేసిన కాడ కోడంగల్లో ఏమన్నా పరిశ్రమ వచ్చిందా? అంటే నీ రోడ్ మ్యాప్ ఏది అసలు? రేవంత్ రెడ్డి మాటలకు చేతులకు ఎట్లుంటుందంటే కొండారెడ్డిపల్లె బోర్డు పెట్టుకొని కోడంగల్ పోతున్నట్టే ఉంటుంది. ఎప్పటికీ ఆయన జీవితంలో మళ్ళీ కొండారెడ్డిపల్లె రాదు. ఈ ప్రపంచం అంతా చుట్టేసి కొండారెడ్డిపల్లెకి వచ్చే వరకు ఆయన జీవితకాలం సరిపోదు. ఆయనకు ఒక మేధావి వెనకాల సపోర్ట్ లేదు, ఒక థింక్ ట్యాంక్ లేదు, ఆర్థికంగా ఆయన గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆయన ముందటనే కదా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దూరు సుబ్బారావు గారు ఎట్లా 10 సంవత్సరాల్లో తెలంగాణ డెవలప్ అయిందో కేసీఆర్ గారు చేసిన కృషిని అంతా కూడా అంకెలతో సహా చెప్పాడు.
బట్ ఇన్ని రకాలుగా అవుతున్నాయి అనుకున్నప్పుడు, ఒక ఆర్థికంగా జరగట్లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక బ్లూ ప్రింట్ లేకుండానే వెళ్తున్నారు, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వెళ్తుంది అనుకున్నప్పుడు కేసీఆర్ కూడా వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, కేసీఆర్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షము అంటే ఊరికే ప్రతిసారి విమర్శిస్తూనే కూర్చోకుండా, నిరసనలకు దిగుతూనే కూర్చోకుండా, రోడ్ మ్యాప్కి అవసరమైనటువంటి తన ఎక్స్పీరియన్స్కి సంబంధించి సలహాలు చల్లియొచ్చు కదా. కేసీఆర్ ఎన్ని చెప్పాలి చెప్పరా? నేను మీరు ఒక సినిమా గుర్తు చేసుకోవాలి. శ్రీలక్ష్మికి చిన్నప్పుడు మాటలు రావు, ఆమె మాటలు వచ్చినాక ఏం చేస్తారు, వెల్లువలాగా చిన్నప్పుడు క్లాస్మేట్స్ అల్లరి చేసిన అక్కడ నుంచి వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ గారు 2023 అక్టోబర్ 21 నుంచి చెప్పాల్సి వస్తుంది. కాళేశ్వరానికి ఏమైంది, వి ప్రకాష్ అన్నట్టు బ్లాస్టింగా, లేకుంటే ఎన్డీఎస్ఏ చెప్పినట్టు నిర్మాణ లోపమా, ఎల్ఎన్టీ వాళ్ళ తప్ప, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆయన ఇప్పటిదాకా మాట్లాడని విషయాలన్నీ చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు ఆపద్దిగా ఈ ఫ్లో కంటిన్యూ చేయాలి. చేస్తారా? చేయాలి. చేయకపోతే తప్పు అవుతుంది, అది చేయకపోతే తప్పు అవుతుంది, ప్రజల కర్మకు వదిలేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటేనే మేము మాట్లాడతాము, వేరే వాళ్ళు కాబట్టి మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము మాట్లాడము, ఊరికే విమర్శిస్తూ కూర్చుంటామంటే కాదు కదా. ఇప్పుడు ప్రజల కోసం అనుకున్నప్పుడు మీరు ఎంతసేపు సీఎం రేవంత్ రెడ్డి అంటారో, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అలా ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఆయన ఒకసారి మౌనం వీడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు మౌనం వీడుతున్నాడు, రేపు మీటింగ్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇది కంటిన్యూ అవుతుంది, ఇది కంటిన్యూ కావాలి. కాకపోతే మాత్రం కష్టమవుతుంది, ఎందుకంటే వరుసగా వైఫల్యాలతో పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన కనుక మళ్ళీ ఉత్సాహాన్ని నింపి కార్యకర్తలల్లా, శ్రేణులల్లా అందరితో కలివిడిగా ఉంటూ ఇప్పుడు కేసీఆర్ స్వభావానికి భిన్నంగా ఉంటున్నాడు. కేసీఆర్ స్వభావం ఏంటంటే, అంటే ఆయన చూడాలనుకుంటున్న ఇంటర్వ్యూ, ఎందుకంటే డైరెక్ట్గా పోయి చెప్పే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు ఏనాడు ఆయన ఒంటరిగా భోజనం చేయడం నేను చూడలే. నేను ఇదివరకు మీడియా పరంగా కూడా సలహాలు ఇచ్చినా వాళ్ళకు కూడా నేను నేరుగా చెప్పాను, కేసీఆర్ ఎప్పుడు కూడా ఒంటరిగా బ్రేక్ఫాస్ట్ చేయడు, ఒంటరిగా డిన్నర్ చేయడు, ఎప్పుడు 10 మందిలో ఉండే వ్యక్తి. నేను ఉద్యమకాలం అంతా ఆయన కుటుంబ సభ్యులతో చాలా తక్కువ ఉన్నారు, మాలాంటి వాళ్ళతో చాలా ఎక్కువగా ఉన్నాడు. మళ్ళీ ఆ వైఖరి కేసీఆర్ తీసుకోవాలి. తన బ్రేక్ఫాస్ట్ ఒక కాన్స్టిట్యుయెన్సీ పెద్దలతో జరగాలి, ఆయన లంచ్ ఒక మేధావులతో జరగాలి, ఆయన డిన్నరు పార్టీ నాయకులతో జరగాలి. అది జరగనంత కాలం మళ్ళీ ముందుకు పోవడం కష్టమవుతుంది. రెండవది, ఏ విమర్శ అయితే వచ్చిందో ఉద్యమకారులు అందరినీ పక్కకు పెట్టినని అన్నారు. నియోజకవర్గాల వారీగానే కాదు, మండలాల వారీగా ఉద్యమకారులు ఉన్నారు. చెప్పండి, పిలుచుకొని చెప్పండి, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు సమయం ఇవ్వలేకపోయినాను, పొరపాటు జరిగింది, క్షమాపణలక్కర్లేదు, పొరపాటు జరిగింది, ఇక ముందు ఇట్లా జరగదు, మీ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధిలో భాగం చేస్తాము, దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో మేము ఉపయోగించుకుంటాం, మీరు నారాజు కాకండి. నేను ఒక మాట చెప్తే, నేను ఒక సామెత తయారు చేసిన తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ కోపం తెల్లారి దాకా ఉండదు అని. మర్చిపోతారు. కేసీఆర్ కనుక ఇలా రోజు మైకులో తిట్టేటోళ్ళు ఉన్నారు కదా, మీడియాలో తిట్టేటోళ్ళు ఉన్నారు కదా, ప్రతిరోజు తిట్టేటోళ్ళు, 10 ఏళ్ళ నుంచి తిడుతున్న వాళ్ళు, వాళ్ళని బ్రేక్ఫాస్ట్ పిలిచి కాసేపు మాట్లాడి తను చేసిన తప్పులను కొంతమేరకైనా వాళ్ళ ముందు కమిట్ అయితే అందరూ ఆయనకు అభినందిస్తారు, ఆయనతో ఉంటారు. సో మర్చిపోవడం అంటే ఓకే, కలిసి కూడా పోతారా? కలిసిపోతారు. ఇప్పుడు ఎవరు కలిసిపోరు? ఒక పేరు చెప్పండి నాకు. పిలిచి నేను మిమ్మల్ని దగ్గరికి రానివ్వకపోవడానికి నాదే పొరపాటు, దానివల్ల నేను ఏం నష్టం జరిగిందో నాకు అర్థమైంది, మీకు అర్థమైంది, ఇక ముందు ఇట్లా జరగదు. కానీ వీళ్ళంతా వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళు చేసింది ఏంది, ఈ అహంకారం ఏదైతే ఉన్నదో అది ఆపుకోకపోతే, ఆ ఆలోచనల నుంచి బయటపడకపోతే, వీళ్ళు చేసిన దాన్ని కూడా గుర్తించకపోతే, వాళ్ళని మళ్ళీ గౌరవించకపోతే, ఈ అబద్ధాలు ఇట్లాగే ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి, నమ్మిస్తూ ఉంటాయి. కాబట్టి నష్టపోయేది ఎవరు? అంతిమంగా మళ్ళీ పవర్ కావాలి. మళ్ళీ పవర్ కావాలంటే తప్పులు సరిదిద్దుకుంటే తప్పేంది, ముందు వాటిని గుర్తించాలి, రియలైజ్ కావాలి. ఇది నామోషి కాదు. నీతో పాటు ఏం ఆశించి తిరిగినాం మేమంతా? తెలంగాణ కోసమే కదా, అందరం కలిసికట్టుగా చేస్తాం కదా. మరి ఫలితాలు నువ్వు ఒక్కరిమే అనుభవించడం అనేది ప్రచారం అవుతున్నది. సరే, వాళ్ళు నిన్నేం అడిగిన్లు? నిన్న ₹1,00,00,000 అడిగిన్లా? నిన్నేమన్నా ఇల్లు కట్టిమని అడిగిన్లా? ఏదో కొంత నీ చిరునవ్వు కోసం, నీ మెప్పు కోసం, ఏ సుబ్రహ్మణ్యం బాగున్నావు అంటే సంతోషపడతారు.
ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఎట్లా నువ్వు? ఇది 69 ఉద్యమకారులు మాతో కాలేదు, కేసీఆర్ గారితో అయింది, వచ్చి షాల్ కప్తామంటే కూడా కప్పించుకోకపోతే ఇవన్నీ ఎవరు చెప్పాలా నీకు? ఎప్పుడు రియలైజ్ అవుతాం? అందుకే ఇవన్నీ ముందుకు పోయేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండమ్మా, ఒక మంచి పాలకునికి ఒక మంచి విమర్శకుడు పక్కన ఉండాలి. ఆ విమర్శకులు లేరు అక్కడ. తనకు నచ్చిన ఏ విమర్శకున్నైనా పెట్టుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్తోని నెలకోసారి లంచ్ చేయి చెప్తాడు కదా ఆయన. ఆయనకి ఏమైనా ఆశిస్తాడా ఆయన? రాజకీయ సలహాదారులు ఉన్నారు కదా, ఎవరున్నారు? తనతో పాటుగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియమించుకున్నారు కదా, వాళ్ళు ఎవరూ లేరా ఇప్పుడు? ఆయన ఎంతమందికి అయితే ఇట్లాంటి పదవులు ఇచ్చిండో ఆ పదవులో విలువ దిగదార్చాడు. నేను ఎటువంటి నిర్మోహమాటంగా చెప్తున్నాను. నేను ఆ పదానికి ఒక అర్థం ఉంది, ఆ పదానికి ఒక గౌరవం ఉంది, ఆ పదానికి సూట్ అయ్యే వ్యక్తులు ఉన్నారు. అంటే ఆయన ఇచ్చిన వాళ్ళకు ఆ పదవుల పట్ల వాళ్ళకున్న ఆ గౌరవము, తర్వాత ఆ సలహాలు ఇవ్వగలిగే శక్తి ఉన్న ఎవరమ్మా కేసీఆర్ గారికి సలహాలు ఇవ్వగలిగే శక్తి ఉన్న నాయకుడు ఎవరున్నారు తెలంగాణలో చెప్పండి? మరి అన్నీ తెలిసినటువంటి కేసీఆర్ అలా ఎందుకున్నాడు? మారాలంటే ఏం చేయాలంటారు? ఆయన లోపల నుంచి రావాలి, బయట నుంచి ఎవరు చెప్పినా మారే వ్యక్తి కాదు కదా ఆయన. ఒక టవరింగ్ పర్సనాలిటీ అమ్మ కేసీఆర్. తెలంగాణ ఆత్మ, తెలంగాణలో ఉన్న ప్రతి విషయం మీద ఆయన ఒక గంగా ప్రవాహంలాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ని ఎందుకు గౌరవిస్తా, ఎందుకు అభిమానిస్తా అంటే ఆయన నాకేదో చేసిండని కాదు, లేకుంటే ఆయన తప్పులు చేయలేదని కాదు, ఆయన అహంకారి కాదని అంతకంటే కాదు. ఆయన తెలంగాణకు ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా చేశాడు. 1947 నుంచి ఈనాటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కాలంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఈయనలాగా పరిస్థితులను అర్థం చేసుకొని ఒక విజన్తో వ్యవసాయంలో అభివృద్ధి, పరిశ్రమల్లో అభివృద్ధి, పట్టణీకరణలో అభివృద్ధి, తెలంగాణ జాగ్రఫికల్గా ఆయన ఎంత చేయాలనో అంత చేశాడు. అయితే అది సరిపోతుందా అంటే ఆకాంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే 57 ఏళ్లలో విధ్వంసం అయిందన్న తెలంగాణను 9.5 ఏళ్లలో ఈ స్థాయికి చేర్చడం కూడా చాలా గొప్ప. ఆ విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా అభిమానిస్తా, ఆయన ఎంబడుంటా, ఆయన ఆచరిస్తా. మళ్ళీ ఆయనే రావాలని 100% కోరుకుంటా. కానీ ఆయన లోపల ఉన్న ఈ రెండవ కోణం ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా నేను అది మాట్లాడాను. అంత మాత్రాన ఆయనను పక్కకు పెట్టేది లేదు. ఖచ్చితంగా ఆయన మారాలనుకుంటున్నాం. ఆయన మారకపోయినా అదే పద్ధతిలో తెలంగాణను ఆయనే అసంపూర్తి లక్ష్యాలు పూర్తి చేస్తానంటే ఇక ఉన్న దానిలో ఆయననే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఒకటే బెటర్ చాయిస్, ఆయనే బెటర్ కదా. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు మనం అనుకున్నట్టు ఉండడు, ఆయన అనుకున్నట్టే ఉంటాడు. కాబట్టి ఈ తప్పులని సవరించుకోవాలంటే ఆయన లోపల నుంచి రావాలి. అది ముందు ఆయన గుర్తించాలి. నా వల్ల ఏమేమి పొరపాటు జరిగినాయి అనేది రివ్యూ చేసుకోవాలి. ఆయన లోపల మార్పు ఉన్నదని నేను అనుకుంటున్నా. ఆ పరిణామ క్రమం అనేది కనబడుతూ ఉంది. ఓకే, డెఫినెట్గా హరీష్ కానీ, కేటీఆర్ కానీ, నిరంజన్ రెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ, ఆ పార్టీలో ఉన్న సెకండరీ నాయకులు అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అందులో ఏం అనుమానం లేదు. ఇప్పటిదాకా బయటికి రాకుండా రేవంత్ రెడ్డికి 2 ఏళ్ళు టైం ఇవ్వాలని చెప్పి కాలయాపన చేసి ఇప్పుడు బయటకు వస్తున్నాడు కదా. చాలా ఆశలున్నాయి ఆయన మీద. తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది, ఏం చేస్తాడో, ఈ నీళ్ళను కాపాడుతాడా, మనకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో అవి అమలు కావడానికి ఏమన్నా గర్జిస్తాడా. చాలా ఆకాంక్షలతోనే ఎదురు చూస్తున్నారు. ఈ రేపు ఆదివారం నాడు ఆయన ఉపన్యాసం ఎట్లుంటుంది, బట్ అది క్లోజ్డ్ డోర్ మీటింగ్. కానీ బయటకు వచ్చి మీడియాతో ఆయన మాట్లాడితే కనుక డెఫినెట్గా అది తెలంగాణకు మళ్ళొకసారి జీవసత్వాలను ఇస్తుంది, రిజోనేట్ చేస్తుంది. అందరి కార్యకర్తలనే కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదమ్మా. ప్రజల్లో ఆయన క్రేజ్ తగ్గలే. రోజు ఫోన్లు చేస్తారు, నేను పోతుంటా అనుకుంటారు వాళ్ళు. నేను రోజు ఫామ్ హౌస్ పోతా, కేసీఆర్ గారితో కూర్చుంటా అనుకుంటారు. నేను ఇప్పటికీ ఈ మొత్తం 2 ఏళ్లలో ఆయన కలిసింది 2 సార్లు. శుభాభినందనలు చెప్పడానికి బర్త్డే రోజు కలిసినాం, ఓడిపోయిన రోజు పోయి కాసేపు కూర్చొని వచ్చినాం. అంత మించి ఎన్నడూ కలవలేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఒక్కసారి సెల్ఫీ దిగాలి జీవితకాలంలో, మా లాస్ట్ ఊపిరి వరకు ఒక్కసారన్నా కేసీఆర్ గారిని డైరెక్ట్ కలవాలి. ఇట్లా ఎంతోమంది అడుగుతూ ఉంటారు. అంటే ఆయన ఎంత దూరంగా ఉన్నాడో ప్రజల లోపల అంత ప్రేమ పెరిగింది. వాళ్ళు చేసిన పశ్చాత్తాపం కూడా వాళ్ళలో కనబడుతూ ఉంది. కొంత మేమే తప్పు చేసినాము, సార్ని గెలిపించుకోవాల్సి ఉండే, మా ఎమ్మెల్యే మీద కోపంతో సారు దిగిపోతారని అనుకోలేదు మేము, ఇట్లా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఇది జలసాధన ఉద్యమం 2.0గా మొదలైతే కనుక ఇది ఒక గుడ్ బిగినింగ్ అవుతుంది ఆ పార్టీకి. వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు ఆ సార్తో కలిసి మాట్లాడుకొని ఒక ఉద్యమ పదంలోనే ముందుకు సాగాలి. గతంలో ఉన్న ఉద్యమ స్ఫూర్తినంతా కూడా పార్టీకి తెలంగాణ కోసం ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఛానలైజ్ చేయాలనేది వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాలి.